రామో విగ్రహవాన్ ధర్మ అంటారు. ముఖ్య ఉద్దేశమైన వేదశాస్త్ర సంరక్షణం కూడా మంచిగా జరుగుతుంది. ధర్మానికి ఏదైనా స్వరూపం అని మనం ఏదైనా కల్పన చేస్తే, అనుకుంటే, భావిస్తే అది రాముల వారు అన్నారు. అలా అన్ని ధర్మాల్ని ఆయన పాటించారు. అంటే వ్యక్తిగతమైన ధర్మము, సమాజపరమైన ధర్మము, లోక ధర్మము, రాజధర్మము, అలా అనేక ధర్మాల్ని వారు అనుష్ఠించి చూపించినారు. ఆయన వేదాల్ని, శాస్త్రాల్ని గౌరవించిన అవతార పురుషుడు. అందుకని వారి యొక్క దివ్యక్షేత్రమైన అయోధ్యలో యజ్ఞశాల కూడా ఆ రోజుల్లో పూర్వయుగంలో, త్రేతాయుగంలో నిర్మించినారు. ఉత్తరే తీరే యజ్ఞభూమి మకల్పయన్ అన్నారు. అలాంటి రాముల వారి యొక్క విగ్రహ ప్రతిష్ఠ అంటే విగ్రహంలో చైతన్యం, సాన్నిధ్యం తీసుకురావటానికి మన వేదశాస్త్ర అనుమతమైన ఒక ప్రక్రియ. వీటిని అధివాసాలు, ఇంకా మృత్ సంగ్రహణం, యజ్ఞశాల, ఇవన్నీ కూడా శాస్త్ర ప్రకారంగా అక్కడ అనుష్ఠానం చేయటం, పర్ణశాల దానికోసం నిర్మించటము. మన వేద పండితులు, 4 వేదాలు చదువుకున్న ఆ వేద పండితులు కాశీ నుంచి, ఇక్కడ దక్షిణ దేశం నుంచి అందరూ కలుసుకుని ఆ విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని విశేషంగా చేశారు. 21వ తారీఖు ఏకాదశి రోహిణి నక్షత్రం రోజు ఆదివారము సూర్యవంశము చెందిన రాముల వారికి న్యాసం అనే ఒక కార్యక్రమం. అంటే వారి యొక్క దివ్య విగ్రహంలో అనేక దేవతలు ఏ స్థానంలో ఎక్కడెక్కడ ఉంటారో అది మంత్రపూర్వకంగా అలాంటి న్యాసం అనే ఒక గొప్ప కార్యక్రమం మంచిగా జరిగింది. పాదం నుంచి శిరస్సు వరకు ఆ అంగాల్లో ఏ దేవతలు సాన్నిధ్యం, ఎలా శక్తులు, ఏ శక్తులు ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయని చెప్పి అది నేత్రోన్మీలనము, దర్పణము, అద్దం చూడటం, ఆ శిల్పికి ఎవరైతే చేశారో ఆ శిల్పికి సన్మానం చేయటం, అట్లా గొప్ప కార్యక్రమాలు శాస్త్ర ప్రకారము మంచిగా జరిగినాయి అక్కడ. అందుకని వేదశాస్త్ర ప్రకారంగా వేద ధర్మాన్ని కాపాడటం కోసం వచ్చిన అవతార పురుషుడైన రాముల వారి యొక్క బాలరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం జరిగింది. ఇది మన ధర్మం అనేది వేద ధర్మం అనే దానికి ముఖ్య ఆధారంగా ఈ కార్యక్రమాలు మంచిగా జరిగినాయి. అలాగే మరి మీరు కొన్ని స్కూల్స్ కూడా మీరు పెట్టడం జరిగింది. స్కూల్స్ పెట్టాల్సిన అవసరం ఏముందంటారు ఈ రోజుల్లో? అంటే మంచి ప్రశ్న అది. లౌకిక విద్య కోసము ప్రభుత్వములు ఇంకా దాతలు చేయటమే మంచిది కూడా. కానీ ఈ దేశం యొక్క, ఈ ధర్మం యొక్క వ్యక్తిత్వం, పవిత్రత, దీన్ని ప్రజలందరూ తెలుసుకునే అవకాశాలు లౌకిక విద్యాలయాల్లో తక్కువ కనిపిస్తుంది కనుక ధర్మసహిత విద్య, ఏ ఫార్ అర్జున, బి ఫార్ భీష్మ, సి ఫార్ కావేరి, డి ఫార్ దుర్గా, ఈ ఫార్ ఏకలవ్య, ఎస్ ఫార్ సరస్వతి, ఎల్ ఫార్ లక్ష్మి, ఎన్ ఫార్ నారద, అలా లౌకిక హోణ విద్యతో పాటు మన పురాణ చరిత్రల్ని కూడా నేర్పించాలని ఆ రోజు ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషన్ మినిస్టరు, ముఖ్యమంత్రి అని చేసిన నరసింహరావు గారికి ఆ రోజుల్లో మన స్వామివారు, కంచి స్వామివారు చెప్పారు. ఈ విషయాన్ని ఆయన ప్రధానిగా ఉండగా 1993వ సంవత్సరము కంచిలో శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి శతాబ్ది ఉత్సవంలో ప్రముఖ అతిథిగా కలుసుకున్నప్పుడు, నేను ఇక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు స్వామివారు జీ ఫార్ గణేష అని నేర్పించమని చెప్పారు అనే విషయాన్ని ఆయన సభాముఖంగా చెప్పడం అయింది. విద్య, వైద్యం, వేదం అని ఒక 3 విషయంలో కంచిపీఠం కృషి చేస్తుంది. ఆ విద్య అనే విషయంలో పేదవాళ్ళకి, గ్రామ ప్రజలకి, అదే కాకుండా మంచి స్తోమత ఉన్న వాళ్ళకు కూడా భక్తి, సేవ, మన అద్వైత తత్వాన్ని, దాని స్వరూపము, స్వధర్మము,
స్వాధ్యాయము, మంచి స్వభావం వీటిని నేర్పించటానికి ఈ అనేక స్థాయిలో ప్రైమరీ స్కూల్సు, జూనియర్ కాలేజు, డిగ్రీ కాలేజు, యూనివర్సిటీ అని లౌకిక విద్య అది నేర్పిస్తున్నాము. వైద్యం అలా సర్వేంద్రియాణం నయనం ప్రధానం పరోపకారార్థం ఇదం శరీరం శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం అని వైద్య రంగంలో కూడా జరుగుతుంది. కానీ మన ముఖ్య ఉద్దేశము ధర్మ ప్రచారం చేయాలని, సేవా కార్యక్రమం కూడా ధర్మంలో ఒక భాగం గనక సేవా కార్యక్రమానికి ఇంకా చాలా అవసరం ఉంది గనక ప్రభుత్వం ఇంకా స్వచ్ఛంద సంస్థలు చేసిన ఇంకా అవసరాలు ఉన్నది కనుక దాంట్లో కూడా చేయటం అవుతుంది. కానీ ముఖ్య ఉద్దేశమైన వేదశాస్త్ర సంరక్షణం కూడా మంచిగా జరుగుతున్నది. అది ఇంకా పెద్ద స్థాయిలో లౌకిక విద్య కోసము తల్లిదండ్రులు ఖర్చు పెడతారు, ఇంకా ప్రభుత్వాలు చాలా చేస్తున్నాయి. కానీ ధర్మ ప్రచారంలో ఇంకా మనకి వేద పాఠశాల, తర్క వేదాంత మీమాంస శాస్త్ర పాఠశాలలు, మంత్రశాస్త్రము, ఇంకా అద్భుతమైన అనేక తాళపత్రంలోనే ఉండిపోయిన అనేక మన ధర్మ విషయాలన్నీ కూడా ఇంకా ప్రచారానికి తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో ప్రజలందరికీ కూడా ధర్మ విద్యలో మీరు విరాళం ఇవ్వటం కానీ, ఇంకా మీరు ధర్మ విషయాలను తెలుసుకోవాలి అని ప్రచారం చేయటం కానీ జరుగుతుంది. అందుకని మా ముఖ్య ఉద్దేశము ధర్మ విశ్వాసం అనేది వికాసానికి మూలము. ఆ విశ్వాసం అనేది శాస్త్ర విశ్వాసము. దానికోసం తెలుగు భాషని కాపాడాలి, సంస్కృత భాషని కాపాడాలి. తద్వారా మన ఆచార విచార వ్యవహారాలు, తులసి పూజ చేయటం కానీ, కుంకుమార్చన చేయటం కానీ, మామిడి ఆకుతో తోరణం కట్టడం కానీ, ఈ చిన్న చిన్న పని నుంచి నిత్యం మనం చేయవలసిన ముగ్గులు వేయటం నుంచి ప్రారంభించి ధ్యానం చేయటం వరకు, శాస్త్ర అనుష్ఠానం వరకు మనం ప్రచారం చేయాలని, అంటే భారతం యొక్క వ్యక్తిత్వం, భారతం యొక్క పవిత్రతని కాపాడటానికి శాస్త్ర ప్రచారం ముఖ్యమని ఉద్దేశంతో పనులు జరుగుతున్నాయి.